హాయ్ ఫ్రెండ్స్, ఒక 100 రూపాయలు పెట్టినట్లయితే మనకు దాదాపు 400 విలువ చేసేటువంటి కలాకండ్ రెసిపీని ఇంట్లోనే చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు, చిన్న పిల్లలైనా కానీ చాలా ఈజీగా తయారు చేసేటువంటి ఈ టేస్టీ కలాకండ్ స్వీట్ ని తయారు చేయడం నేర్చుకుందాం ఈ వీడియోలో. అది కూడా విరిగిపోయిన పాడైపోయినటువంటి పాలతో. అవునండి, నిజమే. సమ్మర్ కదా, తొందరగా పాలు విరుగుతూ ఉంటాయి, లేదా అప్పుడప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి. అలాగే నాకు ఈ సమ్మర్ మూలాన 1 లీటర్ పాలు అయితే విరిగిపోయాయి. దాదాపు 70-80 రూపాయల పాలను పాడేయడానికి మనసొప్పక వాటిని ఇలా ఇదిగోండి ఒక స్టెయినర్ లో కానీ గుడ్డలో కానీ ఇలా ఆ విరిగిపోయిన పాలను వేసేసి అందులో ఉన్నటువంటి వాటర్ అంతా పోయేలాగా గట్టిగా నొక్కేసుకోవాలి. లేదా క్లాత్ ను గట్టిగా పిండినట్టయితే మనకు కోవా అనేది రెడీగా అవుతుంది అనమాట. దీంతో పనీర్ తయారు చేసుకోవచ్చు, రసగుల్లాలు కూడా తయారు చేసుకోవచ్చు. అంతకంటే ముందు చాలా ఈజీగా మనం ఈ కలాకండ తయారీ విధానాన్ని చూసేద్దాం. ఇలా పిండేసుకున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళను కూడా పోసేసి ఒకసారి గట్టిగా పిండేయాలి. ఇలా చేయటం వల్ల ఇందులో ఉన్నటువంటి పులుపు దానం కానీ వాసన కానీ ఏదైనా ఉంటే పోతుంది. ఆ తర్వాత గట్టిగా పిండి పక్కన పెట్టేసుకోవాలి. ఇది విరిగిన పాలతోనే కాకుండా మీరు మామూలు పాలలో కూడా కొంచెం వెనిగర్ కానీ లేదా నిమ్మరసం కానీ పిండినట్లయితే మనకు పాలు విరిగిపోతాయి. అప్పుడు కూడా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. విరిగిన పాలతో చేస్తున్నారు కదా, ఇందులో హెల్త్ బెనిఫిట్స్ ఉండేమో అనుకుంటున్నారేమోనండి. విరిగిన పాలలో కూడా ప్రోటీన్స్, కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇవి ఎముకలకి అలాగే దంతాలకి చాలా మంచిది. ఇక ఇప్పుడు ఒక పాన్ తీసేసుకొని అందులో బటర్ కానీ లేదా నెయ్యి కానీ వేసేసుకొని మనం ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నటువంటి ఈ పదార్థాన్ని వేసేసి వేయించుకోవాలి. అందులో ఉన్నటువంటి స్మెల్ అది పోయే వరకు. ఆ తర్వాత మీకు కావలిస్తే షుగర్ అయితే షుగర్ తీసుకోవచ్చు, బెల్లం అయితే బెల్లం తీసుకోవచ్చు. నేనైతే బెల్లాన్నే తీసుకుంటానండి, ఎందుకంటే ఇందులో ఐరన్ ఉంటుంది, అలాగే కొన్ని ఖనిజాలు కూడా మనకు లభిస్తాయి. అందుకోసమనే బెల్లం అయితే నేను రిఫర్ చేస్తాను. ఇలా బెల్లం వేసిన తర్వాత గరిటెతో మొత్తం మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈవెన్ గా. తర్వాత ఇలాచి అలాగే జాజికాయను కూడా దంచి పొడి చేసి వేసుకోండి. ఇలా ఇవి వేయటం వల్ల డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, స్మెల్ కూడా మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అయితే జాజికాయ పొడి కొద్దిగానే వేసుకోవాలండి ఎప్పుడైనా కానీ, ఎందుకంటే ఇది వేయటం వల్ల మంచి రుచితో పాటు మగత నిద్ర వస్తుంది. అంతేకాకుండా కొంచెం హెడేక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఈ జాజికాయను తక్కువ వాడటం మంచిది. అలాగే కండెన్సర్ అండి, మిల్క్ మేడ్ వేసాను నేను కొంచెం, 1 స్పూన్ మట్టుకు. అది వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, అలాగే కోవాలాగా ఫామ్ అవుతుంది. కండెన్సర్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. వేసుకోకుండా బాగానే వస్తుంది. ఇలా వాటిని అంతా మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలిపేసేసుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ వరకు వేసేసుకోవాలి. ఎప్పుడైతే మనకు కొంచెం ఆయిల్ లాగా సైడ్కి వస్తుందో అప్పుడు ఇక స్టవ్ని ఆఫ్ చేసేసేయాలండి. ఆ తర్వాత ఒక ప్లేట్లో కానీ లేదంటే ఏదైనా మోల్డ్ ఉంటుంది కదా, వాటిలో కానీ కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ రాసేసుకొని అందులోకి మొత్తం ఇది ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పైన బటర్ పేపర్ కానీ ఏదైనా టిష్యూ పేపర్ కానీ పెట్టేసేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 to 20 మినిట్స్ పెట్టుకోండి. కాకపోతే నేను మొత్తం పని అయ్యాక దాన్ని తీసానండి. ఇదిగోండి, చూడండి ఎంత చక్కగా మొత్తం ఒక పీస్ లాగా ఇలాగ అయిందో చూడండి, గట్టిగా అయిందనమాట. మనం పీసెస్ కట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కట్ చేస్తుంటేనే అది చూడగానే టెంప్టింగ్గా ఉందనేసి తినేస్తానని మా అబ్బాయి ఒకటే గోల్ అండి. ఇదిగో కట్ చేస్తుంటే కూడా పక్క నుంచి లాగేసుకుంటున్నాడు. చూడండి అంత బాగుందండి. ఇది నేను చెప్పకుండానే వాళ్ళకు స్వీట్ తయారు చేశానని ఇచ్చాను, కానీ వాళ్ళు తినేశారు. తిన్నాక చెప్పాను పాలు విరిగిపోయిన పాలతో చేశాను అనేసి, అయ్యో అనేసి అని అన్నారు. కానీ టేస్ట్లో ఏమైనా తేడా ఉందంటే లేదు లేదు బాగుంది అనేసి తినేశారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. జస్ట్ మీరు వేరే పని చేసుకుంటూ కూడా ఇది ఈజీగా తయారు చేయొచ్చు. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హైదరాబాదీ సాల్ మిక్సర్. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.